నా ఆజన్మ గురువు అయిన విశ్వమణి బాబు సార్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అదృష్టవంతులు, కోటీశ్వరులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు అందరికీ నా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు విశ్వమణి బాబు సార్ గారు చాలా చాలా అద్భుతంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సంతోషకరమైన, చాలా ఆనందకరమైన, చాలా ఐశ్వర్యవంతమైన, చాలా ఆయుష్ ఆరోగ్యంతో తరతరాలకు యుగ యుగాలకు సరిపోయేంతగా మనకు జ్ఞానోపదేశాన్ని, డబ్బు, సంపద, ఐశ్వర్య శక్తిని ప్రసాదించినాడు. అందుకు ఆ మహానుభావునికి ఎల్లవేళలా ప్రతిక్షణం ఆయన కుటుంబ సభ్యులకు, ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక పాదాభివందనలు తెలుపుకుంటున్నాను. సార్ మాట్లాడిన ప్రతి మాట ఒక వజ్రం, ఒక ముత్యంలాగా అద్భుతంగా మనకు చెవులకు ఇంపుగా ఉంటూ మనలో ఉన్న సచక్రాలను ఉత్తేజితపరిచి చాలా అద్భుతంగా మనల్ని నడిపించడానికి ఉపయోగపడుతున్నది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మరి క్లాసులన్నీ చూసుకుంటూ మనం ముందు పోవాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం మీద ఈరోజు ఫుడ్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ హోటల్కు చాలా చాలా కృతజ్ఞతలు, గురువుగారికి కృతజ్ఞతలు, నా తోటి ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు, ఆరోగ్యవంతులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను నెక్స్ట్ క్లాస్కు వచ్చేటప్పటికి నేను కోటీశ్వరుడునై అద్భుతంగా కోటి రూపాయల సంపదను సంపాదించి గురువుగారికి అద్భుతంగా నేను సత్కరించుకుంటానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, చాలా చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి క్లాసులు. ప్రతి క్లాస్కు మనమంతా అటెండ్ అయ్యి ఇంకా మన జీవితాలనే కాకుండా ఇంకా ప్రపంచంలో ఉండే అజ్ఞానుల జీవితాలను, పేదరికం అనేదే లేకుండా చేయాలనే ఉద్దేశంతో గురువుగారు వచ్చినారు. అదేవిధంగా మనం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ క్లాస్కు ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా కృతజ్ఞతలు. ధనవంతులకి నా పేరు పేరున కృతజ్ఞతలు. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి నా ప్రియతమ గురువు అయినటువంటి విశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నాకు అనుకోకుండా ఒక చిన్న అద్భుతం జరిగింది. అది ఉగాది పండగ ముందర ఎంత దక్క కనీసం అంటే ఒక 10 మందిని కానీ ఒక 20 మంది దాకా అడిగింట డబ్బులు. ఎవరిని అడిగినా కానీ నా దగ్గర లేదు అనే మాట అన్నారు. తట్టుకో అంత లెక్క అడిగినాను. ఒకసారి వెళ్ళి ఫైనాన్స్ ఒకసారి ట్రై చేద్దాము, అక్కడనేమో దొరుకుతుందని అక్కడికి వెళ్ళా, అక్కడే దొరకలే. ఇంకా లేదు, అటుకు ఆప్షన్ ఏం లేదు. మాకు విశ్వమణి బాబు గారితో ఒకసారి పేరు తలుచుకొని ఎక్కడికైనా ట్రై చేద్దామని చెప్పి తలుచుకొని వెళ్ళాను. తలుచుకొని వెళ్ళిన నాకు ఒక గంట సేపుకే 50,000 రూపాయల డబ్బులు వచ్చింది. నేను పండగంతా అనుకున్న విధంగా సులభంగా జరుపుకున్నాను. విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. నేను కొంతమంది క్లాసులు విన్నాను. కొంతమంది క్లాసులు విన్నాకున్నా ఏదైనా కానీ సబ్జెక్ట్ చెప్తే కంప్యూటర్లు పెట్టుకొని లేదంటే ఏదైనా సిస్టమ్ పెట్టుకొని ఇంకో విధంగా చెప్పడం విన్నాను. కానీ ఇక్కడికి ఫస్ట్ టైం నేను క్లాస్కి వచ్చినప్పుడు ఏం చెప్తాడు గురువు, ఏం కథో నాకైతే తెలియదు, ఏం నేర్చుకోవాలో ఏం కథ అని వచ్చినా నేను. కానీ ఆ రోజు వచ్చినప్పుడు నా పరిస్థితి వేరు. ఉంటే తినాలా, పనికి పోతే తినాలా, లేకపోతే లేదు. కానీ ఆ విధమైన పరిస్థితుల్లో క్లాస్కి వచ్చి నేర్చుకున్న తర్వాత ఒక్కరు 3 రోజులు క్లాస్ వెళ్ళిన తర్వాత 3 రోజులతో నాకు 30,000 రూపాయల అకౌంట్కి వచ్చింది. నేను సెక్యూరిటీ పిఎఫ్ డబ్బులు అప్పుడే వెంటనే వెళ్ళి నా లైఫ్ స్టైలే చేంజ్ చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మొత్తానికే నేను లైఫ్ చేంజ్ చేసుకున్నా. ఈరోజు నేను చాలా అదృష్టంగా ఉన్నాను, ధనవంతునై ఉన్నాను. అందుకు విశ్వానికి, డబ్బులకు చాలా చాలా కృతజ్ఞతలు. క్లాసు అసలు జీవితంలో నేను మర్చిపోలేను సార్. నాతో పాటు ఇంకో 100 మందిని కానీ ఈ క్లాసుకు తోలుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది నాకు. థ్యాంక్ యూ. అదృష్టవంతులకి నా ధన్యవాదములు. నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక నాకంటే ఏం తెలియలేదు. ఈరోజు అనుకున్నాను, ఈరోజు జరిగింది. ఈరోజు అక్కడ బయట అనుకున్నాను 120 రూపాయలు దొరికింది సార్. దొరికిపోయింది.
చూద్దాం అనుకున్నాడు, డబ్బు దొరికింది. ఎంత దొరికింది అనేది అనవసరం. దొరకాలనుకున్నాడు, దొరికింది. ఓకే, అది నీ చేతుల ద్వారా ముట్టుకుంటే నీకేమో దొరుకుతుంది అనుకోండి. వస్తా నిన్ను ముట్టుకున్నాను సార్, నేను ముట్టుకునేసినాను సార్. ముట్టుకుంటానే డబ్బు వచ్చింది సార్. ఇదే సార్ నాకు అద్భుతం జరిగింది. డబ్బు వచ్చిందంట ఆయనకి. నన్ను ముట్టుకునేసిన తర్వాత డబ్బు వచ్చి వెరీ గుడ్, సూపర్. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినాను సార్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నాను అంటే ఇదే కొత్తగా ఉంది అనుకున్నాను. రెండో రోజు నాకు ఒక బజాజ్ నుండి ఆఫర్ వచ్చింది. వాడు డిగ్రీ చేసినాడు, నాకు ఆల్రెడీ తెలుసు నాకు రాదు అది అని. ఏలంటే మా భార్యకి అప్పుడే ఒకసారి అది లోన్ వచ్చింది. ఒక కుటుంబంలో ఒకేసారి ఒక లోన్ వచ్చేది, ఆ బజాజ్లో ఒక్కరికే వచ్చేది. వాడు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి మీకు లోన్ ఇస్తాను 50,000 అన్నాడు. నేను వానికి చెప్పినాను, 50,000 ఇస్తావు కానీ నాకు రాదురా అన్నాను. ఎందుకు రాదు సార్ అన్నాడు. ఒక కుటుంబంలో ఒకరికే వచ్చేది, నువ్వు చదువుకున్న వేస్ట్, ఉన్న వేస్ట్, నేను చదువుకోకుండా వేస్ట్ చెప్పినా వానికి. వాడు కొంచెం అవి చేసి ఇవి చేసి పోయినాడు. వస్తుంది అన్నాడు, రాదు అన్నాను. మా భార్య వచ్చేది రాదన్నావు కాబట్టి రాదన్నా అనింది. నేను వండుకొని రాదు అని నా మైండ్ అనిపించింది. వాడు వెళ్ళిపోతానే మళ్ళీ రాదు అన్నాడు. నా భార్య వచ్చేదా నువ్వు పోగొట్టినావు అన్నది. వచ్చేదాన్ని రానికొని చేసినావంటే, కానీ నీకు సాయంత్రం 7 గంటలప్పుడు వాడు 50,000 ఇస్తాడు కదా, మనకి ఏరే వాళ్ళు ₹1,00,000 ఎత్తుకొచ్చిస్తారు అన్నాను ఆ రోజు. అంటానే మళ్ళీ 7 గంటలకు ఏం చేశాను, నాకు 2 ఇండ్లు ఉన్నాయి. ఒక ఇల్లు బాడికి ఇచ్చిన, వాళ్ళు పోలీసు వాళ్ళే బాడికి ఇచ్చినది. అతను అప్పుడు 2 లక్షలు అతని దగ్గర ఇప్పించుకున్నాను, అప్పుగానే ఇప్పించుకున్నాను. మళ్ళీ 3ఓసారి అడిగితే ఇస్తాడో ఈడో, కొత్త మనిషి నమ్మడు. కొంచెం అడిగినాను, అడుగుతానే సరే వెంటనే ఎంతకాలం అన్నాడు, 50,000 అన్నాడు. ₹1,00,000 తీసుకొని వేసినాడు. అదే అదే జరిగింది నా విషయంలో. మళ్ళీ ఇంకొకసారి అదే డబ్బుల్లోనే మా భార్య అని ఇట్లా వీడియోలో చూసినాను. 786 నెంబరు వస్తే ఎత్తిపెట్టాను. నేను 2 నోట్లు ఎత్తిపెట్టింది. దాంట్లో 2 నోట్లు ఎత్తిపెట్టి అట్లా పెట్టుకున్నాను. మళ్ళీ వారం తర్వాత చీటీలు ఉన్నాయి మాకు, వారం చీటీల్లో డబ్బు కట్టాలి, ఉరివే లేదు. ఆ 2 నెంబర్ నోట్లు కానీ ఎత్తిపిచ్చేసినాను. ఇస్తానే ఏమనుకున్నాను, పోతే ₹1000 కదా, ఈరోజు అంతకు 3 ఇంతలు వస్తుంది అనుకున్నాను. వచ్చింది 50,000 అడిగినాను, 42,000 ఇచ్చినాడు అబ్బాయి పొద్దునకి. అది ఎట్లా అప్పు ద్వారానే ఇచ్చినాను, నా సొంత డబ్బులు ఏమి ఉండలేదు, అప్పు ద్వారా తీసుకొచ్చి ఇచ్చినాను. అది జరిగింది సార్ నాకు. డబ్బులు అంతా అప్పు తీరిపోవాలనుకున్నాను, తీరిపోయింది. ముందే అనుకుని ఫిక్స్ అయిపోయినాను. మీరు చేసే అబ్బరిపేసిన ప్రతి ఒక్కటి చేసినా సార్. ఇప్పటికి 55 రోజులు అవుతుంది. 55 రోజులు ఒక్కటిగా తెలుసో తప్పకుండా చేస్తాను. రాగి చెట్టు చేసినా, మర్రి చెట్టు చేసినాను, ప్రతి ఒక్కటి చేసినా. మీరు చెప్పేవన్నీ ఇంటి దగ్గర ఇష్టపడితే ఒక 1 కిలోమీటర్ బయట వెళ్ళేవి తెల్లవారు 5:30కే అక్కడ కొత్త బ్రిడ్జి వేస్తాను. బ్రిడ్జి మీద కూర్చొని అక్కడ చేసి వస్తాను, డైలీ చేసి వస్తాను. ప్రతి ఒక్క రోజు చేస్తాను. దాంట్లో కానీ 3:45 కరెక్ట్గా లేస్తాను సార్. అట్లా ఒక 6 రోజు అలారం పెట్టి చేసినాను. ఇప్పుడు అలారమే పెట్టినా, ముందుగానే లేపుతుంది. మొన్న 3 రోజుల కింద టైం అయింది, లేకూడదు అనుకున్నాను. అట్లా తూగుతాను, వచ్చిదా కొట్టినారు సార్, ఎవరు కొట్టినట్లు లేపేస్తాను అదే టైంకి. పొద్దున్నే లేచి 4 గంటలకు స్నానం చేస్తాను, దీపారాధన చేస్తాను, కూర్చోండి కనక సూత్రం, మహాలక్ష్మి సూత్రం పెట్టుకుంటాను. కిరాణా అంగడి దగ్గర తీసుకొని కూర్చుంటాను. క్లాస్ సూపర్గా ఉంది సార్. ఫుడ్ ఐటమ్ బాగా సూపర్గా ఉంది. మీ క్లాస్ ఏంటని నాకు కొద్దిగా పోయిన వెంటనే మన గురువు గారు అయినటువంటి విశ్వాని బాబు గారికి నా శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ధనవంతులు, ఐశ్వర్యవంతులు, కోటీశ్వరులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గురుగారు అయినటువంటి విస్మన్ బాబు గారు తెలియజేసినటువంటి మనకి డబ్బు సంపద యొక్క వాటిని గురించి విమర్శించి ఎంతగానో మనకి ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలి, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా మనం ఖర్చు పెట్టాలి, ఎలా మనం సంపాదించుకునేకి అవకాశాలు కల్పించాలి అనేటివి ఆ అవకాశాలు తెలియజేయడం మనకి ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందుకు బాబు గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్లాస్ బ్రహ్మాండంగా ఉంది, ఫుడ్ బ్రహ్మాండంగా ఉంది. మొట్టమొదటిగా క్లాస్ చెప్పిన విధానాల వల్ల మనం ఎంతో ఆలోచించి ఇకపై కూడా ముందుకు సార్ చెప్పినటువంటి అన్నిటినీ అనుసరించుకొని మనం ముందుకు నడుచుకుంటే మనం కోటీశ్వరులు అయిపోతాం.
ఎవరికి ఎటువంటి అనుమానం వద్దు, ఈ రెండు ఆలోచనే వద్దు. మనం సార్ చెప్పిన దాన్ని పట్టుకొని మనం నడుచుకొని పోతూ ఉందాం. ఆ దారిలోనే మనం నడుచుకుంటూ ఉంటే మనం అనుకోకుండా మనకు సార్ ఎలా వస్తుందో తెలియదు. ఆ తెలియని తనంతోనే మనకు వచ్చేస్తుంది. మనం అనుకోకుండా ధనవంతులు అయిపోతాం. ఆ విధంగా సార్ చెప్పిన విధానంతో మనం నడుచుకుందాము. మనం అందరూ కోటీశ్వరులు అవుదామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారములు. ఈ సభకు ఇచ్చేసిన కోటీశ్వరులకి, ధనవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన గురువు అయిన డబ్బు గురువు గారికి పాదాభివందనలు. గురువు గారి దయ వల్ల, నోటి వాక్క వల్ల, ఆయన మాటే మంత్రం అన్నట్టుగా నిన్న నాకు సక్సెస్ జరిగింది. నిన్ననే పర్చేజ్ చేసి వచ్చాను. ఆ డైరీ పని పూర్తయింది. త్వరలో కూడా ఇంకా ముందు నిన్న గుడ్లు కావాలని మిమ్మల్ని అడిగాను కదండి, అది అయిపోద్ది అన్నారు కదా, అది నిన్నటికే అయిపోయింది. నిన్న 4 ఆవులు కావాలనుకున్నాను, అవి వచ్చేసి డబ్బులు వచ్చినాయి. అవి ఖరీదు చేసి ఇక్కడికి వచ్చాను అనమాట. ఆవులు కొన్నాను, నిన్న కాళాశ్రీలోనే కొన్నాను, నిన్ననే కొన్నాను. ఇంతకుముందు ఇది 3వ క్లాసు, అంతకుముందు 2వ క్లాసు కూడా 786 వచ్చింది వచ్చే రోజు. ఆ తర్వాత రిటర్న్లో కూడా 2వ నోట్ వచ్చింది. ఇది నా మిరాకిల్. ఈ క్లాస్ సూపర్గా ఉంది. ఇంకెందుకన్నా మించి గురువు గారు మనకు దొరకరు. సభకు ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఏమంటే మనం ఎంతో విని ఎంతో ఆశతో మనం పోయి మనం చేయాలని ఆలోచన చేసి మనం ప్రయత్నం చేస్తాము. చేద్దామని నేను కూడా చాలా ఆశతో ఉంటే సార్ చెప్పిండే దాంట్లో 100% ఎన్నో విధాలుగా కనీసం డబ్బు సంపద అంటే నేను పాట పాడుతుంటే కూడా కొంతమంది ఎంతో సంపాదించినారనే మాట కూడా మనం వింటున్నాం. కానీ ఆ మాట అట్లాంటివి కొన్ని మిరాకిల్స్ మళ్ళీ తర్వాత మిర్రర్ వర్క్ చేయాలంటే మనం గట్టిగా చెప్పుకోవాలా. ఒక రూమ్ ఉంటుంది, లేకుంటే పక్క రూమ్లో 2 రూమ్లో ఉంటాయి అనుకో, నువ్వేడు చేసేదా మాకు ఇంకా నిద్ర రాదనే వాళ్ళు. నాకు 2 కొడుకులు 2 కూతుర్లు, అంతా పెద్ద కుటుంబము, భార్య భర్తల పిల్లల సహకారం నాకు చాలా తక్కువ ఉంది. ఆ అనుభవం అయితే నేను చేయలేని సార్ ఇంతకు ముందు వీడియోలు చూసే నేను ఆగస్టులోనే రావాల్సి ఉంటే అక్కడ నవంబర్ నుంచి ఇప్పుడు ఇది 3వ క్లాస్కి వస్తున్నాను. గురువుగారు ఎన్నో విధాలుగా ఎంతో సార్ చెప్పినట్లు ఇప్పుడు మనము ఫస్ట్ క్లాస్ హై స్కూల్లో దాదాపు 6 సబ్జెక్టులో 6 పీరియడ్లు ఏమి ఉంటాయి. ఆ 6 పీరియడ్లకి 6 మంది మారుతుంటాడు. కానీ ఉదయం నుంచి ఇంతవరకు కూడా ఆయన చెప్పింటే స్టార్టింగ్లో నుంచి కూడా ఇంతవరకు ఆయన ఉన్నలో ఉత్సాహం తగ్గలేదు. కాబట్టి అంటే డబ్బు తీసుకునే వాళ్ళు టైం ప్రకారం కాదు, కానీ ఆయన మన జీవితాలు కూడా మనం కూడా మారి మన జీవితాలు బాగుపడాలా. బీద వాళ్ళు కూడా ఎంతో ఇప్పుడు నాకుండే సమస్య కూడా నేను దాదాపు నాకుండే ఒక 5 ఎకరాల పొలం వచ్చింది. 20 లక్షల వరకు కూడా నాకు దాదాపు ఇబ్బందిగా ఉంది. సార్ గురువుగారు నువ్వేం భయపడతలే, నువ్వు బాగుపడతావు చెప్తున్నాడు. కాబట్టి ఆ ధైర్యంతో కూడా మనం అందరం కూడా నేను ఈరోజు ఆ ధైర్యంతో కూడా నేను క్లాసుకు రావడము, అది నాకు సమస్య తీరిపోతుందని కూడా గురువుగారి యొక్క నమ్మకంతో నేను ఆనందంగా ఉంటున్నాను. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ మనం సార్ చెప్పిండే సబ్జెక్టులో విని మనం దాన్ని పాటిస్తే మనం అందరూ బాగుపడాలని, మనం కోటీశ్వరులు కావాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. క్లాసు చాలా బాగుంది, భోజనం కూడా చాలా సంతోషంగా మంచి భోజనం పెట్టారు. గురువుగారు అనుమతితో చిన్న ఒక 2 పాట పాడదామని అనుకుంటున్నాను సార్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో. ఆ చల్లని సముద్ర గర్భం. సార్ వాటర్ ఉన్నాయి సార్ కొంచెం.
భూగోళం పుట్టుక కోసం వాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలా ఒరిగిన కంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమింతో. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరమో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలం ఎప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భౌతవ్యంతో, పసిపాపలని దురకనులలో ముసిరిన భౌతవ్యంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు అందరికీ నా కృతజ్ఞతలు. మా డబ్బు గురువు గారికి కృతజ్ఞతలు. ఇక్కడ మనము ఏదైనా సార్ చెప్పినది విని బాగా చేసుకుంటే మనము అందరం కూడా కోటీశ్వరం ధనవంతులు అవుతాము. కాకపోతే మనం ఏ మాట్లాడి ఏ ఆలోచన చేయకూడదు. బాగా అందరూ సక్రమంగా ఆ టైం 4:30కి లేచి మనం చేసుకుంటే మనం కూడా కోటీశ్వరం అవుతాం. కానీ నాకు 3 కొడుకులు, కాకపోతే ఇద్దరికి పెళ్లి చేసినాను. ఒక పిల్లగా అన్నాడు. పెద్ద కొడుకుకు పిల్లలు లేరు. అప్పుడు పిల్లలు లేకుంటే అందరూ మగపిల్లలు పుడుతున్నారు. నా తమ్మునికి మగపిల్లలే, నాకు మగపిల్లలే. కానీ ఆడపాప కావాలని ఎంత 30 ఏళ్ళ నుంచి ఆలోచన చేసిన. కానీ మొన్న పుట్టింది లక్ష్మీదేవి. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. నా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. ఆ నుంచే నాకు మెరాకిల్ జరగబోతాయి. ఇంకా ఈ నుంచి అమ్మాయి పుట్టాలని ఖచ్చితంగా అనుకుంది సార్. అమ్మాయే ఖచ్చితంగా పుట్టాలని అనుకుంటానన్నా. పుట్టింది. వెరీ గుడ్. ఈ క్లాస్ చాలా బాగుంది. భోజనం బాగా మంచిగా పెట్టినారు. బాగా సంతోషంగా మనం అందరం తిన్నాము. మనం తిన్న తర్వాత గురువు గారు చెప్పినట్టు నేర్చుకోండి, మనం బాగుపడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చేరి వచ్చిన ధనవంతులకు, అదృష్టవంతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా మన ప్రియతమ గురువు గారైనటువంటి విశ్వవాణి బాబు గారికి, డబ్బు బాబు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ క్లాసుకి రావడము ఇది 3వసారి.